ఈ బిగ్ బాస్ చూసి చూసి మనకు వాళ్ళు ఏది చేసినా కానీ కంటెంట్ కోసమే చేస్తున్నారని ఒక అలవాటు అయిపోయిందనమాట. పాపం వాళ్ళు మంచి మనసుతో మంచి చేద్దామనుకున్నా కానీ వీళ్ళు కెమెరా కోసం కంటెంట్ కోసం ఇలా చేస్తున్నారు అని ఫీల్ అయ్యే మనకు అది వచ్చేసింది అనమాట మైండ్లో. సో నిన్న హరిత హరీష్ గారు ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చారు. పాపం అంత పని చేశారు, ఫుడ్డు లాక్కోకూడదు నోటికాన్ నుంచి, సో నేను ఇస్తాను అని అంటే అది ఆయన క్యారెక్టర్కు సూట్ కాదేమో అని అనిపించింది. కాకపోతే ఎవరికి తెలుసు, మేబీ ఆయన నిజంగానే ఫీల్ అయ్యి ఇచ్చాడేమో. అది వాళ్ళు వద్దు మళ్ళీ మాకు పనిష్మెంట్ వస్తుంది అని అనేసరికి వెనక్కి తెచ్చుకున్నాడు. ఏడ్చేశాడు పాపం. ఈయన ఏడవడం ఏంటి అని అనిపించింది. ఇది కూడా కెమెరా కోసమా కంటెంట్ కోసమా అని కూడా అనిపించింది. కానీ ఏమో మరి జెన్యున్గా ఆయన ఫీల్ అయ్యాడో ఊరికే డ్రామా చేస్తున్నాడో మనకు తెలీదు. ఒక దగ్గర మాత్రం డ్రామా నిజంగానే చేశాడు అనిపించింది. అది ఏంటంటే ఎమాన్యుయల్ గుండంకులు అన్న దగ్గర చాలా ల్యాగ్ చేసి దాన్ని సాగదీసి అంత సాగదీయాల్సిన అవసరం లేకుండే అని అనిపించింది. ఎందుకంటే ఎమాన్యుయల్ అన్నప్పుడే సారీ చెప్పాడంట. అప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఓన్లీ టాస్క్ ఇచ్చినప్పుడు మానిటర్ చేయమన్నప్పుడు మాత్రం దాన్ని తీసుకొచ్చి మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడాలి అని అన్నాడు. నిజంగానే ఆయన అంత ఫీల్ అయితే అన్నప్పుడే రియాక్ట్ అవ్వాల్సింది. నువ్వు మానిటర్ చేయాలి అని అన్నప్పుడు ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించడం కరెక్ట్ కాదు. అండ్ ఎమాన్యుయల్ జెన్యున్గానే సారీ చెప్పాడు. నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఫస్ట్ నేను బాగుండాలి కదా, నాకేం చుట్టూ లేదు, నేనేం అందంగా లేను, నేను బాడీ షేమింగ్ చేయడానికి నాకు అసలు అర్హతనే లేదు అన్నట్టు ఆయన జెన్యున్గా మాట్లాడాడు. కానీ ఈయన దానికి కూడా ఒప్పుకోలేదు. ఇది ఎంతవరకు వెళ్తుందో చూసుకుందాం అన్నట్టు మాట్లాడాడు. ఎక్కడ గొడవకు ఆస్కారం దొరకపోయినా స్పేస్ లేకపోయినా ఈయన తీసుకుంటాడు అనమాట గొడవలు పెట్టుకోవడానికి. అండ్ బిగ్ బాస్కి కావాల్సిందే ఇలాంటి వాళ్ళే, అలాంటి కంటెంటే. ఎందుకంటే అలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాం మనమే, ఇంకెవరో కాదు, బిగ్ బాస్ చూసే పిచ్చి ఉన్నవాళ్ళు. సో ఇలా జరుగుతుంది బిగ్ బాస్లో. కామనర్స్ అందరూ ఏం ఫీల్ అవుతున్నారు, నాకు ఎవరు సెలబ్రిటీస్ని చూస్తే అందరు ఫేక్ అనే అనిపిస్తుంది, ఎవరు జెన్యున్గా లేరు, అందరూ ఫేక్గా యాక్టింగ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది అని ప్రియా చెప్తుంది. సో వీళ్ళు ఏమన్నా జెన్యున్గా ఉన్నారా అంటే మనం అగ్ని పరీక్ష నుంచి చూస్తున్నాం కాబట్టి వాళ్ళ గురించి మనకు కొంచెం తెలుసు. నిజంగానే సెలబ్రిటీస్ ఇంకా ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ లేదు, ఒక్కరోజే అయింది కాబట్టి. వీళ్ళంటే కొన్ని రోజులు జర్నీ చేశారు కాబట్టి వీళ్ళకు కొంచెం అలవాటు అయిపోయింది. వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళది ఏంటో ఇంకా వీళ్ళకి తెలియట్లేదు. సో అన్నీ ఫేకే అనిపిస్తుంది నాకు అని ప్రియా చెప్తుంది. అయితే మర్యాద మనిషి వచ్చేసి ఇమాన్యుయల్ కొంచెం నిజంగానే ఉన్నాడు, జెన్యున్గా ఉన్నాడు, ఇమాన్యుయల్ ఒకరు, షష్ఠి వర్మ ఒకరు అని మాట్లాడుకుంటున్నారు. అయితే నాకు సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్ నుంచి నిజంగా తనుజ మంచి పాయింట్స్ మాట్లాడుతుంది అని అనిపించింది. ఎందుకంటే మాకు ఫుడ్ వద్దన్నప్పుడు వద్దు, ఎందుకు మీరు మళ్ళీ మళ్ళీ తెచ్చిస్తున్నారు, ఆకలి లేదన్నప్పుడు బిగ్ బాస్ మళ్ళీ పనిష్మెంట్ ఎక్కువ ఇచ్చి అందరికీ ఫుడ్ లేదు ఈరోజు మొత్తం అంటే అప్పుడేం చేయాలి మేము అని అడిగింది. అది కరెక్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ వచ్చేసి వాళ్ళు చూడనప్పుడు బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు దాచుకున్నవి. అప్పుడు తెచ్చుకుంటే అప్పుడు శ్రీజ వద్దు అలా తీసుకోవద్దు అని అనింది. అయితే మేము వద్దన్నప్పుడేమో ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు, ఇప్పుడు తీసుకుంటుంటే వద్దంటున్నారు, ఇదేంటి అని అడిగింది. ఆ పాయింట్ కూడా కరెక్టే అనిపించింది నాకు. ఇంకా అప్పుడే ఈ పులిహోరలు కలపడాలు ఇవి స్టార్ట్ అయిపోయాయి. మన సోల్జర్ పవన్ కళ్యాణ్, రీతు చౌదరి కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ఎంతవరకు ఉంటామో చూద్దామని ఛాలెంజ్ పెట్టుకున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గెలిచాడు, అఫ్కోర్స్ అట్లుంటుంది మనతోనే అని అన్నాడు. ఏమిటో వీళ్ళు కంటెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఫస్ట్ డే నుంచి అది కూడా పోటీ పడుతున్నారు, మేమిస్తాం కంటెంట్ అని. సో అది మనం చూసి భరించాలి, ఇంకా తప్పదు. మంచి నిజమైన కంటెంట్ వచ్చేంత వరకు ఇలాంటి ఫేక్ కంటెంట్, వాళ్ళు క్రియేట్ చేసుకున్న కంటెంట్ చూడాలన్నమాట. ఇంకా ఎవరికి పెళ్ళి అయింది ఎవరికి కాలేదు అని కూడా డిస్కషన్ పెట్టుకున్నారు. ఎందుకో మరి ఆ టాపిక్ మనకు తెలీదు. ముందు ఇంకేం జరిగిపోతుందో, ఎలాంటి కొత్త జంటలు వస్తారో ఈ బిగ్ బాస్ నుంచి. ప్రతిసారి కొత్త జంటలు పుట్టుకొస్తుంటారు ఒక్కో సీజన్లో ఒక్కొక్కరు. బయటికి వెళ్ళాక ఎలా ఉంటారు అనేది మనకు అనవసరం, కానీ సీజన్ ఉన్నంత వరకు మాత్రం మనల్ని అలరించడానికి వాళ్ళ సర్వశక్తులా ప్రయత్నిస్తారనమాట. సో ఇది నడుస్తుంది ప్రస్తుతానికి బిగ్ బాస్లో. ఫస్ట్ ఎపిసోడ్ అలా ఉండింది. అంటే ఫస్ట్ డేనే కదా, ఫుడ్ దగ్గర పాపం బాగానే
గొడవలు పెట్టడానికి ఇద్దరి మధ్య క్లాషెస్ తెప్పించే ప్రయత్నం బాగానే చేశాడు బిగ్ బాస్. వీళ్ళకేమో వాళ్ళ కామనర్స్కి అంటే వాళ్ళు ఓనర్స్, వీళ్ళు టెనెంట్స్. ఓనర్స్ చెప్పిన ఫుడ్ టెనెంట్స్ వండి ఇవ్వాలంట, టెనెంట్స్కి మాత్రం బిగ్ బాస్ పంపిస్తాడంట. సో అలా వాళ్ళకి కోపం తెప్పించే పనులు టెనెంట్స్కి, ఈగో ఏమంటారు, ఈగో అడ్డొచ్చే పనులు చేయడానికి, గొడవలు పెట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. దారిలోకి తెస్తానని చెప్పాడు. ఈసారి ఏం దారిలోకి తెస్తాడో మరి చూడాలి. ఇంగ్లీష్లో మాత్రం ఫుల్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఎలాంటి వార్నింగ్లు, హెచ్చరికలు లేవు తెలుగులో మాట్లాడాలని. అట్లీస్ట్ మరి లైవ్లో ఇచ్చారేమో, మనకైతే ఎపిసోడ్లో ఎక్కడ చూపించలేదు. ఫుల్గా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు అందరూ. ఏమి రూల్స్ అయితే పాటిస్తున్నట్టు అంత స్ట్రిక్ట్గా అనిపించట్లేదు వచ్చే కొద్ది బిగ్ బాస్ సీజన్స్లో. ఫస్ట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండే, 3-4 సీజన్ల వరకు తెలుగులో మాట్లాడండి అని. ఈ మధ్య అందరు కన్నడ వాళ్ళను, హిందీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, తమిళ్ నుంచి పట్టుకొస్తున్నారు. వాళ్ళకు వచ్చి రాని భాషల్లో ఇంకా మొత్తం ఇంగ్లీష్ని మిక్స్ చేసి మాట్లాడేస్తున్నారు. అది వదిలేసినట్టున్నారు మేబీ బిగ్ బాస్ వాళ్ళు. సో ఇది ప్రస్తుతం ఇది నేను ఫీల్ అయిన రివ్యూ అబౌట్ ఎస్టర్డేస్ ఎపిసోడ్. లెట్స్ సీ ఈరోజు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మాట్లాడుకుందాం బిగ్ బాస్ గురించి. వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తుంటాను. లెట్స్ సీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.